క్షణానికో ట్విస్టుతో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి తమిళనాడు రాజకీయాలు. గవర్నర్ను కలిసి పరిస్థితిని వివరించిన శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎవరికి వారు తమకే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటనలు చేస్తూ బల ప్రదర్శనకు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి పొలిటికల్ వార్లో ఎవరిది పై చేయి కానుంది? ఐదు రోజులుగా తమిళనాడులో హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా నడుస్తోంది. గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నైలో అడుగుపెట్టడంతో ఈ ఎపిసోడ్ మరింత రక్తి కట్టింది. అటు పన్నీర్ సెల్వం, ఇటు శశికళ వర్గాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. ఇద్దరు నేతలు ఒకరి తర్వాత మరొకరు రాజ్భవన్ కు క్యూ కట్టారు. తమ బలాబలాలు, ప్రస్తుత పరిస్థితిని ఆయనకు వివరించి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ కోరాయి రెండు వర్గాలు. ముందుగా గవర్నర్ ను కలిసిన పన్నీర్ సెల్వం తనకే బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరారు. గవర్నర్ తో 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. బలవంతంగా రాజీనామా చేయించారన్న పన్నీర్ ఎమ్మెల్యేలంతా తన వెంటే ఉన్నారన్నారు. భేటీలో శశికళపై పలు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. 129 మంది ఎమ్మెల్యేలు తన వైపు ఉన్నారని, శశికళ పంపించిన సంతకాల్లో చాలా వాటిని ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో బల నిరూపణ అవకాశం ఇస్తే ఇదంతా బయటపడుతుందని ఆయన చెప్పారు. పన్నీర్ వెంట గవర్నర్ ను కలిసిన షణ్ముగనాథన్ అనే ఎమ్మెల్యే చిన్నమ్మ వర్గం తనపై ఎలాంటి ఒత్తిడి తెచ్చిందో వివరించారు. గవర్నర్ తో భేటీ తర్వాత సంతోషంగా కనిపించిన పన్నీర్ సెల్వం ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. சட்டமன்ற உறுப்பினர்கள், நாடாளுமன்ற மாநில உறுப்பினர்கள், உங்கள் அத்தனை பேருக்கும் என்னுடைய பரிவார நன்றி கலந்த நான் வணக்கத்தினை இந்த நல்ல நேரத்தில் தெரிவித்துக் கொள்ள கடமைப்பட்டிருக்கிறேன். இதே புரட்சி தலைவி அம்மாவுடைய நல்லாசியோடு, அம்மாவுடைய வாழ்த்துக்களோடு நாங்கள் அண்ணன் கழகத்தினுடைய அவைத்தலைவர் மரியாதைக்குரிய மதிமன்னன் அவருடைய தலைமையிலே நம்முடைய தமிழகத்தினுடைய ஆளுநர் அவர்களை சந்தித்துவிட்டு தமிழகத்திலே நடைபெற்றுக் கொண்டிருக்கின்ற அத்தனை ஊழலையும் விரிவாக பேசி வந்திருக்கிறோம். உறுதியாக நல்லது நடக்கும். தர்மம் தன் வாழ்வினை சூழ்க்கவும் மீண்டும் உறுதியாக தர்மமே வெல்லும். அனைவருக்கும் நன்றி, வணக்கம். పన్నీర్ సెల్వం తర్వాత గవర్నర్ ను కలిసిన చెన్నమ్మ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతున్న తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. వాస్తవానికి తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలందరితో కలిసి రాజ్భవన్ కు వెళ్లి బల ప్రదర్శన చేయాలని శశికళ వర్గం భావించింది. కానీ ఇందుకు గవర్నర్ ఒప్పుకోలేదు. దీంతో 8 మంది ప్రతినిధులతో రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ తో భేటీ అయిన చెన్నమ్మ అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖలను గవర్నర్ కు అందించారు. దాదాపు అరగంట పాటు సాగిన భేటీ తర్వాత శశికళ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. రాజ్భవన్ కు వెళ్లడానికి ముందు జయలలిత సమాధి వద్దకు వెళ్లారు శశికళ. ఎమ్మెల్యేల మద్దతు ఉన్న సంతకాల పత్రాలను అమ్మ సమాధిపై ఉంచారు. మరోవైపు రాజ్భవన్ ముందు శశికళ వర్గీయులు హంగామా చేశారు. చిన్నమ్మ గవర్నర్ దగ్గరకు వచ్చే సమయంలో తిరిగి వెళ్లేటప్పుడు ఆమెకు అనుకూలంగా నినాదాలు చేశారు. శశికళ, పన్నీర్ సెల్వం ఎవరి వాదనలు వారు వినిపించారు. మరి ఇప్పుడు గవర్నర్ ఏం చేయబోతున్నారో? బల నిరూపణకు శశికళను ఆహ్వానిస్తారా లేక పన్నీర్ కు అవకాశం ఇస్తారా? ఈ రెండు కాకుండా ఇంకా ఏదైనా స్టెప్ వేస్తారా అన్నది ఉత్కంఠను రేపుతోంది. అందుకే ఇప్పుడు అందరి చూపు రాజ్భవన్ వైపే ఉంది. అన్నాడీఎంకేలోని పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు, ప్రతిపక్షాలు, తమిళనాడు ప్రజలు అందరూ ఇప్పుడు ఒక్కరి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. తమిళనాడు ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకునే నిర్ణయంపైనే తమిళనాడు రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. అన్నాడీఎంకేలో సంక్షోభం ఇప్పటికే తారాస్థాయికి చేరింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా గవర్నర్ విమర్శలు ఎదుర్కోక తప్పదు. అలాగని తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దనే ఆలోచనలో ఉన్నారు గవర్నర్. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయొచ్చనే అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఇవాళ మరోసారి అడ్వకేట్ జనరల్ తో సమావేశమయ్యే అవకాశం ఉంది. శశికళను ఇప్పటికే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. 120 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆమె వర్గం చెబుతోంది. తనకు కూడా మెజారిటీ ఉందని, అవకాశం ఇస్తే తన బలమేంటో నిరూపించుకుంటానని పన్నీర్ సెల్వం అంటున్నారు. శశికళ, పన్నీర్ సెల్వంలలో ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నా
మ్యాజిక్ ఫిగర్ 117 ఉండాల్సిందే. రాజ్యాంగం ప్రకారం మెజారిటీ మద్దతు ఉన్న శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని గవర్నర్ ఆహ్వానించాలి. కానీ గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం గవర్నర్ ముందు 4 ఆప్షన్స్ ఉన్నాయి. శశికళను కొంతకాలం వేచి ఉండమని చెప్పడం, లేదా ఆమెను ప్రభుత్వం ఎయిర్పోర్టుకు ఆహ్వానించడం, పన్నీర్ సెల్వానికి మరో అవకాశం ఇవ్వడం, రాష్ట్రపతి పాలన విధించడం అనేవి ఆయన ముందున్న మార్గాలు. పన్నీర్, శశికళ ఇద్దరూ సీఎం పీఠం ఎక్కేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలను శిబిరానికి తరలించి పైచేయి సాధించిన చిన్నమ్మ వర్గానికి చెమటలు పట్టించారు పన్నీర్. ఇంతకీ ఎవరి లెక్కలు ఏంటి, వాస్తవాలేంటి? ఢీ అంటే ఢీ అంటున్న శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు బల ప్రదర్శనకు ఉవ్విళ్లూరుతున్నారు. ఎవరికి వారు తమకే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటనలు ఇస్తున్నారు. మరోవైపు నిన్నటి వరకు శశికళ వైపు ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా గోడ దూకుతున్నారు. ఎమ్మెల్యేలను రిసార్ట్స్ కు తరలించి నిఘా పెట్టినా ఈ ఉదయం పార్టీ ప్రెసిడియం చైర్మన్ సహా మరో 4 ఎమ్మెల్యేలు పన్నీర్ వైపు చేరారు. మరో 50 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని సెల్వం వర్గం చెప్పుకుంటోంది. ఎవరెప్పుడు గీత దాడుతారో తెలియని అయోమయంలో శశికళ ఉన్నారు. అయితే అధికారికంగా ఇప్పటికీ పన్నీర్ వైపు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 8 మంది. అన్నాడీఎంకేకు చెందిన దాదాపు 130 మంది ఎమ్మెల్యేలను శశికళ వర్గం ఈస్ట్ కోస్ట్ రోడ్లోని గోల్డెన్ బే రిసార్ట్స్ కు తరలించింది. వారిలో బల నిరూపణ సమయానికి ఎంతమంది మిగులుతారో అనుమానమే. ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలను బయటకు తెచ్చేందుకు కోర్టు ద్వారా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక ఎమ్మెల్యే భర్త తన భార్య ఆచూకీ తెలపాలంటూ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఉన్న ఎమ్మెల్యేలందరినీ విడిపించాలని మద్రాస్ హైకోర్టులో దాఖలైన ఒక బిల్ని కోర్టు కొట్టేసింది. రిసార్ట్ నుంచి బయటకు రావాలనుకుంటున్న ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించి తీసుకురమ్మని డీజీపీని పన్నీర్ సెల్వం ఆదేశించినట్టు కూడా వార్తలొచ్చాయి. బయటకొచ్చిన ఒకరిద్దరు తమ సెల్ ఫోన్లు లాక్కుని బలవంతంగా ప్రైవేట్ సెక్యూరిటీతో ఉంచారని చెబుతున్నారు.